నిన్న ఉదయం జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మేమందరం వచ్చి అంబేద్కర్ గారికి పూలదండలతో నివాళులర్పించి అంబేద్కర్ జయంతి జరుగుతున్న టెంట్ కిందికి రాగానే జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ గారు ఈ సభను ఇంతటితో ముగిస్తున్నామని చెప్పి వారు ప్రకటించడం జరిగింది. అలా ఎందుకు ప్రకటించారు? మేము కూడా వచ్చినాం కదా. నేను జమ్మికుంటకు మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు వార్డ్ మెంబర్గా, అలాగే ఈ జమ్మికుంట నగర పంచాయతీ అయినప్పుడు నేను 4 సంవత్సరాలు మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా, ఒక 6 నెలలు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్గా చేయడం జరిగింది. మేము గతంలో ఎప్పుడు ప్రోగ్రాం చేసినా కానీ 9 గంటల నుంచి ఒక స్టేజ్ వేసి కళాకారులను పిలిపించి ఈ జమ్మికుంట ఉమ్మడి మండలంలో ఉన్న ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ నాయకులందరినీ పిలిచి, అలాగే ఇక్కడ ఉన్న స్థానిక ఎంఆర్ఓ గారు, ఈఓ గారైనా, ప్రజాప్రతినిధులు, అధికారులందరితో కార్యక్రమం జరిగేది. అప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా కానీ వచ్చి మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ప్రోగ్రాం జరిగేది. ఆ స్టేజ్ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులే కాకుండా స్థానికంగా ఉన్న ప్రతి నాయకునికి మాట్లాడే అవకాశం మీకు ఇచ్చేది. మీరు ఇంత తొందరగా ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుంటున్నారు. మేము మొన్ననే మీ దగ్గర నుంచి మా జమ్మికుంట బీజేపీ పార్టీ పౌరాధ్యక్షులతో మిమ్మల్ని టైం కూడా అడగడం జరిగింది. మమ్మల్ని అవమానపరుస్తుంటారంటే మీరు వచ్చి మమ్మల్ని రిక్వెస్ట్ చేయాలని చెప్పన్నారు. మేము దానికి చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి మీ ఇంటికి వచ్చి మేము చందా అడుగుతున్నాం సార్, లేకపోతే మీ ఆఫీస్కి వచ్చి మీ పర్మిషన్ లేకుండా మీ ఆఫీస్ రూమ్లో వచ్చి మేము చైర్లో కూర్చోలేదు. మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మేము వచ్చి అక్కడికి వచ్చి పూలమాల వేసి మా హక్కుగా వారిచ్చిన మాట్లాడడం కోసం, మాకు ఇచ్చిన హక్కును కాపాడడం కోసం మిమ్మల్ని కష్టపడుతుంటే ఏదో మీ ఆఫీస్కి వచ్చో మీ ఇంటికి వచ్చో మేము చందా అడగలేదు, లేకపోతే మీ ఇంటికి వచ్చి మీ ఆఫీస్కి వచ్చి మేము కుర్చీ లాక్కొని మీ మీద దౌర్జన్యంగా కూర్చోలేదు. మీరు ఇప్పటికైనా ఈ మాటలు ఏవైతే మాట్లాడారో బేషరత్గా తప్పకుండా ఈ దళిత జాతికి క్షమాపణ చెప్పాలని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నాను. ఎందుకంటే నేను 10 సంవత్సరాలుగా జమ్మికుంట ప్రజాప్రతినిధిగా చేసిన, 20 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్న ఏ రోజు కూడా ఇప్పటి వరకు నేను ఎక్కడ ఇలాంటి అవమానాలు పడలేదు. దీనికి నేను ఇప్పటి వరకు చాలా బాధతో ఉన్నా. మీరు 2 రోజుల కనుక బేషరత్గా క్షమాపణ చెప్పకపోతే తప్పకుండా జిల్లా కలెక్టర్ గారిని, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కలిసి నాకు జరిగిన అంబేద్కర్ జయంతి రోజున మాకు జరిగిన అవమానాన్ని ఇంకెవరికి ఎక్కడ కూడా మీ మొత్తం సర్వీస్ లో ఇలాంటి రోజు రాకుండా ఉండే విధంగా తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడమని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మీకు 2 రోజులు టైం ఇస్తున్నాం. 2 రోజులలో మీరు ఏదైతే మమ్మల్ని రిక్వెస్ట్ చేయాలన్నారో దాన్ని వెనుక తీసుకోవాలని సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. జమ్మికుంట పట్టణంలో కార్యక్రమం అధికారికంగా మున్సిపల్ నిర్వహించినప్పటికీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మేము అందరం కలిసి వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మేము పెళ్లికి వచ్చేసరికి కమిషనర్ గారు మమ్మల్ని చూడగానే కార్యక్రమం చెప్పడం చాలా శోచనీయమైన పరిస్థితి. దాంట్లో మేము మా మాజీ మున్సిపల్ చైర్మన్ సీఎంసీను పెద్దలు కమిషనర్ అడిగితే మేము రిక్వెస్ట్ చేసుకోవాలి ఏం బాయ్ అనేది ఒక రాజకీయ నాయకులాగా మాట్లాడుతున్నాడు. ఆయన ఆఫీసర్గా వ్యవహరిస్తలేడు. ఆయన పద్ధతులు మార్చుకోకపోతే మేము జిల్లా అధికారులకు, జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేసి మున్సిపల్ కమిషనర్పై చర్య తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తామని, అదేవిధంగా మున్సిపల్ తరఫున అవినీతిని కూడా వ్యతిరేకిస్తూ ఇందులో చేసిన అధికార పక్షానికి భద్రత పడుతున్నటువంటి కమిషనర్ ఏతున్నాడో రియాజు అతన్ని సస్పెండ్ చేసే వరకు కూడా మేము దృశ్యం చేయలేదని చెప్పి తెలియజేస్తున్నాం.